టీవీ5 చైర్మన్ గాను టీటీడీ చైర్మన్ గాను ఉన్న బిఆర్ నాయుడు గొప్పదనం గురించి టీవీ5 మూర్తి గారు ఆ ఛానల్లో చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మా వాడి పేరు చాలా కాలం యాదుంటాది అని మూర్తి గారు చెప్పినప్పుడు నెటిజన్లు దాన్ని ఎంతో ఆశగా చూశారు. కానీ ఇప్పుడు తిరుపతి క్యూ లైన్లలో జరుగుతున్న పరిణామాలు, భక్తుల నుంచి వస్తున్న నిరసనలు మూర్తి గారి మాటలకు పూర్తి విరుద్ధంగా మారాయి. సాధారణంగా తిరుపతి క్యూ లైన్లలో గోవిందా గోవిందా అని నామస్మరణతో భక్తులు పులకించిపోతారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో టీటీడీ చైర్మన్ డౌన్ మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి, పసిపిల్లలకు పాలు అందించాలి అంటూ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నిరసనలన్నీ బిఆర్ నాయుడు పేరును పదే తలుచుకుంటూనే వస్తున్నాయి. ఇదే విషయాన్ని నెటిజన్లు ఎద్దేవా చేస్తూ, మీరు చెప్పింది నిజమే మూర్తి గారు, మీ చైర్మన్ పేరు బాగా యాదుంటాది సుమి అంటూ సెటర్లు వేస్తున్నారు. ఈ ట్రోల్స్, సెటర్ల వెనుక టీటీడీ పాలనలో ఉన్న లోపాలు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన కారణం. మహిళలకు, పసిపిల్లలకు సరైన సౌకర్యాలు లేకపోవడం, క్యూ లైన్లలో ఇబ్బందులు వంటి సమస్యలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపడంలో టీటీడీ చైర్మన్ విఫలమయ్యారనే భావన వారిలో ఉంది. అందుకే మూర్తి గారు యాదుంటాది అని చెప్పిన పేరు ఇప్పుడు నిరసనలకు, వ్యంగ్యానికి పర్యాయపదంగా మారింది. మూర్తి గారు చెప్పినట్లుగానే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేరు ఇప్పుడు బాగా యాదుంటాది. కానీ యాదుండడం గొప్పదనం వల్ల కాకుండా పాలనలో లోపాలు, భక్తుల సమస్యల వల్ల కావడం గమనార్హం. ఈ పరిణామాలు ప్రజా సమస్యలను విస్మరించి కేవలం మీడియాలో ఎలివేషన్స్ ద్వారా గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో మరోసారి రుజువు చేస్తున్నాయి. నాయుడు కాదు, నాయుడు గుర్తుపెట్టుకోండి. చాలా కాలం యాడ ఉంటుంది, మీకు చాలా కాలం యాద ఉంటుంది బిఆర్ నాయుడు అనే పేరు. తమాషా అనుకుంటున్నారా? బిఆర్ నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారండి, వదిలేస్తారని. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.